ముస్లిం సోదరులకు రంజాన్ మాసం ఎంతో పవిత్రమైన మాసమని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను అన్నారు. ఆదివారం ఐజా గ్రూప్ ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా భవానీపురంలోని హజ్రత్ సయ్యద్ గాలిబ్ షాహీ దర్గా వద్ద పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను పాల్గొన్నారు. తొలిత దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సామినేని ఉదయభాను మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ మాసం ఎంతో పవిత్రమైన మాసమని అన్నారు. కఠోర ఉపవాసం ఉంటూ నియమనిష్టలతో నమాజ్ చేస్తారని చెప్పారు. వారి కోసం తమ పార్టీ నాయకులు గయాజుద్దీన్ రంజాన్ తోఫా పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటుందని చెప్పారు. ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే దర్గాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తుందని చెప్పారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ ముస్లింల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. అనంతరం గయాజుద్దీన్ మాట్లాడుతూ ఐజా గ్రూప్ ఆధ్వర్యంలో తాము ప్రతి పండగకు తోఫా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. సంక్రాంతి పండగకు, రంజాన్కు, క్రిస్మస్కు తోఫాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఐజా గ్రూప్ సేవా కార్యక్రమాలు ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సామినేని ఉదయభానుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్గా పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనకి రంజాన్ మాసం ప్రపంచంలోనే రంజాన్ పండుగ ఎంతో పెద్ద పండుగ. ఈ రంజాన్ శుభ సందర్భంలో రంజాన్ మాసంలో జనసేన పార్టీ నాయకులు ఐజా మరి వారు మంచి హృదయంతో జనసేన పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు సభ్యత్వాల నమోదు కార్యక్రమం కూడా మేము ఐజా మూర్తి గారు అందరూ కూడా ఈ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో ఒక మంచి సేవా కార్యక్రమం చేయాలి, అల్లా ఏదైతే ఆశించారో పేదలకు సహాయం చేయాలి అని చెప్పే ఆశయంతోనే ఇవాళ మరి ఈరోజు మస్జిద్లో మరి పేదలకి రంజాన్ తోఫా కార్యక్రమాన్ని సోదరుడు ఐజా కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మంచి కార్యక్రమం ఇది, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం. ఇవాళ మజ్లిస్లో ఎంతోమంది పేదలకి సహాయం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో మసీదులకి ఈ కూటమి ప్రభుత్వం కూడా అనేక రకాల నిధులు ఇస్తూ ఉంది. ముస్లిం మతాన్ని బాగా ఎక్కడ ఇబ్బంది పడకుండా ముస్లిం ఆస్తులు రక్షణ కోసం కూడా ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. మా సందర్భంలో తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా మజ్లిస్కి ఎవరైతే ముస్లిం సోదరులున్నారో వారికి అన్ని రకాల సదుపాయాలు కలగజేయడంలో కూటమి ప్రభుత్వం కూడా ముందుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలానే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ముస్లింకి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, ముస్లిం సోదరుల్ని బాగా అన్ని రకాలుగా ఆర్థికంగా పైకి తీసుకురావాలి, వారికి రిజర్వేషన్ కూడా కొనసాగించాలి, వారికి ఉద్యోగ అవకాశాల్లో అనేక రకాలుగా కూడా ముందుంచాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆశిస్తూ ఉంటారు. మరి ఇవాళ మన సోదరుడు గయాజుద్దీన్ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వారికి పేదలకు సహాయం చేసే ఉద్దేశంతో ఉన్నారు. వారికి కూడా జనసేన పార్టీ
తరఫున జిల్లా జనసేన పార్టీ తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సభ్యత్వాలు ఎన్టీఆర్ జిల్లాలో సుమారుగా 50,000 సభ్యత్వాలు ఉన్నాయి. దాన్ని రెట్టింపు చేసే దిశలో ఇవాళ ముందు ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సభ్యత్వాలు ఎంత ఉన్నదనేది ముఖ్యం కాదు మాకు. ఇవాళ పవన్ కళ్యాణ్ ఒకటే చెప్పారు, మనది సేవ చేసే పార్టీ. అన్ని రాజకీయ పార్టీలాగా రాజకీయాలు చేయడం కాదు మన వృత్తి. మనం ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులకు గురై ఉన్నారో వారికి మనం చేయందించి తోటి వారికి సహాయం చేయాలనేదే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉద్దేశం. మన ఆ మార్గంలోనే మేము సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా ఎవరైతే పార్టీ మీద అభిమానం చూపిస్తారో, పార్టీకి సేవ చేయాలనుకున్నారో వారిని మేము చేర్పిస్తాం తప్ప ఎక్కడ కూడా బలవంతం చేర్పులు లేకుండా మరి వీళ్ళంత వరకు వారి యొక్క అభిమతం మేరకు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి భావజాలానికి అనుగుణంగా ఉన్నారో మరి వారిని మేము పార్టీలోకి తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం లాగే జనసేన పార్టీ ఐజా గ్రూప్ ద్వారాగా సేవా కార్యక్రమం, అదేవిధంగా సంక్రాంతి కానుకని, క్రిస్మస్ కానుకని, రంజాన్ తోఫా అని ఇది ఆనవాయితీగా వస్తా ఉన్నాం మేము. దాంట్లో భాగంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశయాలతో జనసేన పార్టీ స్థాపించి పేద ప్రజల కోసం చేస్తా ఉన్నారో ఆయన ఆశయాలతోనే నా సోదర సమానులు సామినేని ఉదయ్ భాను గారి నాయకత్వంలో మేము ఈ కార్యక్రమాలన్నీ వెస్ట్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా భవానీపురంలో ప్రతి ఒక్క ముస్లిం సోదరి ఇంటికి రంజాన్ తోఫా ప్రతి సంవత్సరం నేను ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఈ కార్యక్రమం హజరత్ సయ్యద్ గాలిబ్ షహీద్ దర్గా ఔలియా దర్గా దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా సామినేని ఉదయ్ భాను గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నారు. కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ స్థానికంగా మా యొక్క ఆహ్వానాన్ని మందించి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దర్గా కమిటీ ప్రెసిడెంట్ గారికి, ముష్టాక్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా వాళ్ళకి కృతజ్ఞతలు. Like, subscribe and press the bell icon for new updates.